ఇప్పుడు డార్లింగ్ సినిమాకి ఇప్పుడు రిలీజ్ అయింది కాబట్టి డార్లింగ్ సినిమా గురించి నేను మిమ్మల్ని ఒకటి అడగాలి. మీరు ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఫేక్ డ్రామా నడిపించి, సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫేక్ డ్రామా కాదు 1 minute నేను ఇంకో మాట చెప్తా. ఫేక్ కాదు, ఒక కథని క్రియేట్ చేసి చెప్పాడు హీరో. అలా సిచ్యువేషన్ ఇరిగిపోయింది సార్. సిచ్యువేషన్ ఇప్పుడు అందుకే ఓపెనింగ్లోనే బ్లాక్ అండ్ వైట్ స్టోరీ చెప్తున్నా. అవును, అందరూ ఫ్రెండ్స్, చిన్నపిల్లలు ప్రేమ ఉంది అని అమ్మాయి వెళ్ళిపోయింది ఫారిన్కి. ఓపెనింగ్లో కూడా ఫ్రెండ్స్ అందరూ కలిశారు. అరే మనం 10 years తర్వాత ఒక క్రైన్ షాట్ వస్తుంది, సో అక్కడే ఎగ్జైట్ అయిపోతారు. ఫ్రెండ్స్ దగ్గర డిస్కషన్ అవుతుంది. ఎలా చెప్తానరా నందిని నా ప్రేమ కథ తెలుసు కదా, ఇవన్నీ కోటింగ్. సడన్గా ఒక రౌడీ పెట్టుకొని నా అమ్మాయిని పెళ్లి చేయనప్పుడు ఎలా ఎస్కేప్ అవ్వాలి? సిచ్యువేషన్ అలా వచ్చినప్పుడు డాన్ బ్రహ్మాండంగా ఒక లవ్ స్టోరీ క్యాషువల్గా స్టార్ట్ చేస్తారు. అది చాలా బాగుంది కూడా. కానీ క్లైమాక్స్ అక్కడ అమ్మాయి కోమాకి వెళ్ళిపోయింది అన్నప్పుడు పెద్దస్ ఆడియన్స్కి అది మనం ఉంది, అమ్మాయి ఉంది. అసలు ఫస్ట్ సార్ నేరేషన్ సార్, అదే సినిమా చూసి క్రిటిసైజ్ చేస్తున్నారు. అమ్మాయి నిజం, ప్రేమ నిజం. శ్రీనివాసరెడ్డి గారు మామూలుగా లేదండి, డైలాగ్ డెలివరీ అసలు సూపర్గా. ఎందుకంటే వాళ్ళు చెప్పిన ఒక్క వేడే వాళ్ళు యాడ్ చేసుకుంటా ఉన్నారు. అది జోబులో పెట్టుకుని తిరగడం నేసం మనకి ఉంది, అమ్మాయి ఉంది. అది కొంచెం వాళ్ళ స్టైల్లో అది కొంచెం అది ఎక్స్ప్రెషన్ వల్ల అది లాగింది. ఆ సిచ్యువేషన్ అక్కడ ట్విస్ట్, అక్కడ టర్న్ అది ఉంది. ఇప్పుడు జేబులో తిరగడం నిజం. మనం ఎప్పుడురా స్విట్జర్లాండ్ వెళ్ళాం అన్నప్పుడు కొంచెం అందరిగా అంటే ఇవన్నీ అబద్ధమా అన్నది తట్టుకలేకపోతున్నారు. కానీ అమ్మాయి కోమాకి వెళ్ళిందన్నది కాదు కదా అన్నది సబ్కాన్షియస్గా వాళ్ళు కొంచెం కన్విన్స్డ్. సో ఈ క్లైమాక్స్ కాదు, వేరేదో ఉంది. అదే శ్రీనివాసరెడ్డి గ్యాంగ్ ఆడియన్స్కి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇప్పుడు సినిమా క్రిటిక్గా అది చెప్తారు తప్ప మామూలు ఆడియన్స్కి నేను ఇందాక మీతో నేను విన్నాను. అమ్మాయి ఎప్పుడైతే కోమలోకి వెళ్ళిపోయిందో ఆడియన్స్ 100%, నేను ఫస్ట్ టైం చూసినప్పుడు కూడా ఇదేంటి ఇంటర్వ్యూలోనే అమ్మాయి కోమలోకి వెళ్ళిపోతే అది హౌ టు ఈ పాయింట్ నార్మల్ ఆడియన్స్ అందరూ నేను అదే అనుకున్నాను. బ్యాడ్ క్లైమాక్స్ ఇచ్చినప్పుడు ఆడియన్స్కి నచ్చది, కానీ ఇది అబద్ధం అంటే అమ్మాయికి ఏం అవ్వట్లేదు అన్న కన్విన్స్కి వస్తారన్నది నా నమ్మకం. అది రిలీఫ్ ఉంటుంది. ఇది అబద్ధం కాదు, అమ్మాయికి వేరే ఇంకొక రిజల్ స్టోరీ వేరా అయితే ఓకే. ఇది నార్మల్ ఆడియన్స్. అదే మీరు ఇంటర్వ్యూలో కూడా వేసారు కదా, ఇప్పుడు నిజం అల్ల అప్పుడే స్టోరీ చెప్పిన వెంటనే పర్స్ తీసుకొని మన రియల్ లవ్ స్టోరీ స్టార్ట్ డల్లింగ్ అంటారు. నేను ఏమలే సార్ అవన్నీ చెప్పినప్పుడు నాతో ఉన్న పిచ్చి ప్రేమ కథని కథగా చెప్పానరా అని సూపర్గా పర్ఫార్మెన్స్. ప్రభాస్ చాలా చాలా స్వీట్గా సీన్ ఎక్కడో వెళ్ళిపోయింది. అవును, కానీ మిమ్మల్ని కొంతమంది రామోజీ ఫిల్మ్ సిటీలో ఫ్రెండ్స్, ప్రభాస్ ఫ్రెండ్స్ కొంతమంది దాన్ని కొంచెం అబ్జెక్ట్ చేశారంటగా, అంటే దాని మీద డిస్కషన్ జరిగిందంటగా. లేదు అలా డిస్కస్ చేస్తే ప్రాజెక్ట్ ఎందుకు వస్తుంది, బైక్ ఇట్లా వస్తుంది, అలా కాదు. అంటే ఇలాగా జనం రిసీవ్ చేసుకుంటారా? నో అలా డిస్కషన్ ఏం జరగలేదు. డిస్కషన్ అంటే స్టోరీ నేరేట్ చేస్తూనే ఉంటా రకరకాలు. ఒక్కొక్క టైం బ్రహ్మాండంగా ఒక అదేమంటారు ఒక నేరేషన్ జరుగుతుంది. ఓకే, సో అంతేగాని దాని మీద అబ్జెక్షన్ ఏం రాలేదు. అలా అబ్జెక్షన్ అయితే ఫిల్మ్ ఎలా ఫిల్మ్ బయటకు రా అంటే వాళ్ళ ఒక అబ్జెక్షన్, ఇదే అబ్జెక్షన్ ఇన్ ది సెన్స్ అంత సీరియస్ అని కాదు సార్, ఇలాగా డౌట్ ఇది రిసీవ్ చేసుకుంటారా ఇలాగా అని కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ అవ్వచ్చు. దాన్ని మీరు కన్విన్స్ చేసి సెకండ్ హాఫ్ ఇది కాబట్టి ప్రాబ్లం లేదు మనకి అని మీరు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇలాంటివన్నీ నార్మల్ జరుగుతాయి కదా. లేదు అలాంటి వస్తే నేను ఒప్పుకుంటాను కదా. నేను స్టోరీ వింటారు సార్, ఇంకొకసారి వింటాను సార్, ఓ సూపర్ మళ్ళీ చెప్తారు, ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి ఆ గ్యాంగ్ అన్ని అక్కడ అరకు వ్యాలీలో నేరేట్ చేశా. ఎందుకంటే ఫిల్మ్ చేయాలి కదా, పర్ఫామ్ చేయాలి కదా, వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి కదా. ప్రభాస్ గారి ఇంటికి ఫ్రెండ్స్ గ్యాంగ్తో ఒక్కొక్క డెవలప్ అవుతుంది కదా. వెళ్ళి చెన్నై వెళ్ళి డిస్కషన్ చేసి మళ్ళీ వచ్చి నేరేట్ చేస్తా. ఇంప్రూవ్మెంట్. సమ్ టైమ్స్ నేను స్టోరీ నేరేట్ చేసినప్పుడు ప్రభాస్ గారు చెప్తారు, జలుగుడు డైలాగ్ మిస్ అయింది ఇది అంటారు. అంత డీటెయిల్గా షూటింగ్ వెళ్ళినప్పుడు అంత తరవ అందరికీ అవును. ప్రొడ్యూసర్స్, హీరో ఫ్రెండ్స్, క్యారెక్టర్స్
తులసి మేడం కూడా నేను నేరేట్ చేశా. తులసికి కూడా తులసి మేడం ప్రభు సార్కి చెన్నైలో వెళ్ళి నేరేట్ చేశా. ఎవ్రీ వన్ నోస్ అబౌట్, నో డౌట్. కాజల్కి తెలుసు, అందరికీ తెలుసు. ఎగ్జాక్ట్లీ. షూటింగ్ అంటే రేపు ఆ సీన్ అంటే అందరు ప్రిపేర్ అవుతారు అంతే. అదే వాళ్ళ బుర్రలో మొత్తం స్టోరీ ఉంటుంది కదా టోటల్గా. ఇప్పుడు మీ దాంట్లో స్వామి గారు, ఆయనకి ఆ పేరు పర్మనెంట్ అయిపోయింది, డార్లింగ్ స్వామి. అవును కదా. అవును అవును. మీకు కూడా లేదా డార్లింగ్ కరుణాకరణ్ అని ఎవరు? ఆయనకి మాత్రం ఫిక్స్ అయిపోయింది. తర్వాత మీ సినిమాతో హ్యాపీ స్వామి అని కూడా కొంతమంది అంటారు ఆయన్ని. అవును అవును. డార్లింగ్ స్వామిని పేరు మార్చుకున్నారు డార్లింగ్ తర్వాత హ్యాపీ స్వామి అన్న కొంతమంది అన్నారు, ఏదో అన్నారు, కానీ ఆయన మాత్రం డార్లింగ్ స్వామి దగ్గర ఆగిపోయాడు. నేను మార్చుకోను, ఇది డార్లింగ్ అని. ఆయన ఫస్ట్ టైం మీతో వర్క్ చేశాడు. ఫస్ట్ టైం వర్క్ చేసింది హ్యాపీలో. దానికి ముందు కోన గారితో బాలు ఫిల్మ్లో వర్క్ చేసేవారు. అతను కోన వెంకట్ గారి దగ్గర అసిస్టెంట్. బట్ మీ కాంబినేషన్ డార్లింగ్ ఫస్ట్ కాంబినేషన్. క్రెడిట్ పడ్డం అన్నది అదే స్వామి అని పడుతుంది దానిలో. దాంట్లో కరెక్ట్గా గుర్తు రావట్లేదు. బట్ కోన గారు డైలాగ్ రైటర్ దాంట్లో హ్యాపీలో. హ్యాపీ ఓకే. నేను డార్లింగ్ టైటిల్ ఏదో డార్లింగ్ గురించి మాట్లాడుతున్నా. హ్యాపీలో డార్లింగ్లో నేను ఉల్లాసంగా వచ్చాను లేదు, డార్లింగ్ తీసుకొచ్చా. మళ్ళీ మీరు తీసుకొచ్చారు. ఎగ్జాక్ట్లీ. డార్లింగ్లో ఆ స్క్రీన్ ప్లే ట్విస్ట్ వస్తుంటుంది అందులో. ఆ లిటిల్ బాయ్తో జలపాతాలు అంటే ఇష్టం అని ముందు ఫేక్ చేయడం, మళ్ళీ ఇంకో సీన్లోనేమో వాలీబాల్ అంటే ఇష్టం అని ఆ కుర్రడి చేత మీరు చాలా గేమ్ ఆడించారు సెకండ్ హాఫ్ లో, రైట్? ఈ మొత్తం ఈ ప్రయాణంలో డైలాగ్ పార్ట్కి మీరు ఎంత సార్? డైలాగ్ అంటే సీన్ నేరేట్, ఒక డైరెక్టర్గా నేను ఒక స్టోరీ నేరేట్ చేసినప్పుడు డైలాగ్ కూడా డైలాగ్తోనే చెప్తారు. ఫుల్ నేను రాసి ఇస్తా సామికి, సామి అది చూసి అది బెటర్మెంట్ ఏదైనా ఉంటే చేసి ఇస్తారు నాకు. ఓకే. ఇప్పుడు క్లైమాక్స్లో ఆ కాజల్ ప్రభాస్ డైలాగ్ ఉంది కదా, అది బాగా రాశారు, అది సూపర్గా రాశారు. పర్టికులర్గా అది కావాలి కదా సార్. తెలుగు అన్నది నేను ఇప్పుడు కలవకేలుగా రాస్తా, తెలుగు వదిలే రాస్తా, కానీ అది ఒక డైలాగ్ రైటర్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా. అలా అక్కడక్కడ పిస్తా అదేమంటారు అది అన్ని పెట్టి సూపర్గా అది అవుట్పుట్ వస్తుంది. అవును, అది స్వామి స్పెషాలిటీ వస్తుంది. అవును. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.